పాయింట్ అందరికీ మనందరికీ తెలుసు. రీసెంట్గా కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఉన్న మహా న్యూస్ ఛానల్ మీద దాడి చేయడం జరిగింది. వాళ్ళు ఈ దాడి చేయడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, ముఖ్యంగా కేటీఆర్ని కేసీఆర్ని టార్గెట్ చేసుకొని ఏదైతే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో కేటీఆర్ యొక్క క్యారెక్టర్ని ట్రిగ్గర్ చేస్తూ కించపరుస్తూ రకరకాల అసభ్యకరమైన తమ్మునేలు పెడుతూ కేటీఆర్ యొక్క ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్నారని చెప్పేసి కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఈ యొక్క అంశాలను ఓర్చుకోలేక దగ్గరలో ఉన్న జూబ్లీహిల్స్ మహాన్యూస్ కార్యాలయం మీద వాళ్ళు తీవ్రస్థాయిలో దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో మహాన్యూస్ కార్యాలయం ధ్వంసమైంది. అక్కడున్న కార్లు, ఫర్నిచర్ ఇవన్నీ కూడా తీవ్రస్థాయిలో ధ్వంసం కావడం జరిగిందనమాట. అయితే ఈ సందర్భంలో ఈ ఇన్సిడెంట్కి కారణమైన బీఆర్ఎస్కి సంబంధించిన కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎవరెవరైతే ఈ దాడిలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు అనమాట. అయితే అందరూ ఏమనుకున్నారంటే దాడి తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు రిమాండ్ వస్తుంది అనుకున్నారు, అంటే రిమాండ్ విధిస్తుంది కోర్టు అనుకున్నారు. ఒక రకంగా అయితే బీఆర్ఎస్ లీగల్ టీం చాలా స్ట్రాంగ్గా ఉండటం వల్ల వాళ్ళకి కోర్టు అయితే ఎలాంటి రిమాండ్ విధించలేదు, వాళ్ళకి వెంటనే బెయిల్ ఇచ్చి పంపించడం జరిగింది. అంటే బీఆర్ఎస్ లీగల్ టీం చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పేసి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఒక రకంగా ఏంటి అంటే ఇది మహా న్యూస్ ఛానల్ అధిపతి వంశీకి ఒక రకంగా షాక్. ఎందుకంటే ఆయన ఛానల్ మీద అంత స్థాయిలో దాడి చేసినా కానీ అటు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఖండించిన, ఇక్కడ లోకల్గా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఖండించిన, అందరూ ఖండించినా కానీ వాళ్ళకి మాత్రం రిమాండ్ రాకపోకుండా ఉండడం అనేది ఒక రకంగా ఆయనకి షాక్ అని మనం చెప్పుకోవచ్చు. ఒక రకంగా కోర్టు ఇచ్చిన తీర్పు వల్ల మహాన్యూస్ వంశీకి ఒక పెద్ద షాక్ తగిలిందని చెప్పేసి మనకైతే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. అంటే బీఆర్ఎస్ లీగల్ టీం అంత స్ట్రాంగ్గా ఉంది. న్యాయవాదుల ముందు సరైన వాదనలు వినిపిస్తే న్యాయమూర్తి సాటిస్ఫై చేస్తే బెయిల్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ లీగల్ టీం చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి మనం అయితే అర్థం చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.